వెల్లుల్లి కారం, వెల్లుల్లిపాయి జీలకర్ర పౌడర్ వేసి నేను వెల్లుల్లి కారం చేస్తున్నాను. చూడండి, ముందర వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఇది దంచుకోవాలి. చూడండి, ఇలా దంచుకోవాలి మాట. చూడండి, ఇలా దంచుకున్నాక కొంచెం కారము, ఇది కూడా కూర కారమే వేస్తున్నాను అనమాట. ఇందులో అన్ని మసాలా ఉంటుంది అన్నమాట. ఇది ఇప్పుడు ఇట్లా దంచుకోవాలి. మళ్ళీ చూడండి, కారం ఇంకొంచెం వేసాను. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, ఇప్పుడు ఉప్పు వేసాక కూడా మళ్ళీ దంచుకోవాలి. కొంచెం జీలకర్ర పౌడర్. చూడండి, ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకోవాలి అన్నమాట. ఇంకొంచెం కారం పడుతుంది. ఇప్పుడు కారం కూడా వేస్తాను, ఎందుకంటే ఎర్రగా కలర్ వస్తేనే చాలా బాగుంటుంది. చూడండి, ఇంకొంచెం కారం వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం దంచుకోవాలి అన్నమాట. చూడండి, ఇట్లా కసాబిసా దంచేసుకుంటే ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే రుచిగా ఉంటుంది అన్నమాట. వెల్లుల్లి, జీలకర్ర, కారం, అంతే, రెడీ. చూడండి, దీంట్లో ఒక్క స్పూన్ ఆయిల్ వేస్తున్నాను అన్నమాట. ఒకసారి శుభ్రంగా కలిపేసుకుందాం. సువాసన ఎంత బాగుందో, రుచిగా వెల్లుల్లి, జీలకర్ర, కారం రెడీ. చూడండి, ఒక బౌల్లో తీస్తున్నాను. ఎంత బాగుందో రుచిగా. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అన్నమాట. రెడీ అయిపోయింది వెల్లుల్లి కారం.